ఒకప్పుడు చాలా అందమైన పచ్చని అడవిలో చిట్టి అనే ఒక చిన్న చిలుక ఉండేది. చిట్టి చాలా తెలివైనది కాని చిట్టికి ఒక చిన్న సమస్య ఉండేది. గాలి గట్టిగా వీచినా, పెద్ద శబ్దం వినిపించినా భయం, కొత్తవాళ్లు కనిపిస్తే ఇంకా ఎక్కువ భయం. చిట్టి ఎప్పుడూ మనసులో ఇలా అనుకునేది, అయ్యో, నాకు ఎందుకు ఇంత భయం వస్తోంది? అడవిలోని జంతువులు చిట్టిని చూసి ఇలా అడిగేవి, చిట్టి, నువ్వు ఎప్పుడూ భయపడుతూనే ఉంటావా? అప్పుడు చిట్టి మెల్లగా తల వంచుకుని చెప్పేది, ధైర్యం ఉండాలంటే పెద్దగా ఉండాలి కదా, నేను మాత్రం చిన్నదాన్నే. ఒకరోజు ఆకాశం మెల్లగా మబ్బులతో నిండిపోయింది. గాలి గట్టిగా వీచింది. చెట్లు ఊగిపోయాయి. అప్పుడే బలమైన వర్షం మొదలైంది. అడవి అంతా చీకటిగా మారిపోయింది. వర్షం శబ్దానికి అందరూ భయపడిపోయారు. అప్పుడే ఒక చిన్న కుందేలు ముద్దు దారి తప్పిపోయాడు. అమ్మా, నాన్నా అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. తన తల్లిదండ్రులు ఎక్కడున్నారో ముద్దుకి తెలియలేదు. పెద్ద జంతువులన్నీ వర్షం, గాలి అంటూ దాక్కున్నాయి. కాని చిట్టి మాత్రం ఆ చిన్న కుందేలుని చూసింది. చిట్టి మనసులో ఆలోచించింది, నాకు భయముంది, కాని ఆ కుందేలికి నాకంటే ఎక్కువ భయముండి ఉంటుంది. నేను సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? అంతే. చిట్టి తన చిన్న రెక్కలు విప్పింది. వర్షం పడుతున్నా, గాలి బలంగా ఉన్నా ధైర్యంగా ఆ కుందేలి దగ్గరకు వెళ్ళింది. చిట్టి మెల్లగా, ప్రేమగా చెప్పింది, భయపడకు, నేను ఉన్నాను. ఆ మాటలు విన్న కుందేలికి కొంచెం ధైర్యం వచ్చింది. చిట్టి తన చిన్న స్వరంతో ఇతర జంతువులను పిలిచింది. ఒకరోజు ఆకాశం మెల్లగా మబ్బులతో నిండిపోయింది. గాలి గట్టిగా వీచింది. చెట్లు ఊగిపోయాయి. అప్పుడే బలమైన వర్షం మొదలైంది. అడవి అంతా చీకటిగా మారిపోయింది. వర్షం శబ్దానికి అందరూ భయపడిపోయారు. అప్పుడే ఒక చిన్న కుందేలు ముద్దు దారి తప్పిపోయాడు. అమ్మా, నాన్నా అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. తన తల్లిదండ్రులు ఎక్కడున్నారో ముద్దుకి తెలియలేదు. పెద్ద జంతువులన్నీ వర్షం, గాలి అంటూ దాక్కున్నాయి. కాని చిట్టి మాత్రం ఆ చిన్న కుందేలుని చూసింది. చిట్టి మనసులో ఆలోచించింది, నాకు భయముంది, కాని ఆ కుందేలికి నాకంటే ఎక్కువ భయముండి ఉంటుంది. నేను సహాయం చేయకపోతే ఎవరు చేస్తారు? అంతే. చిట్టి తన చిన్న రెక్కలు విప్పింది. వర్షం పడుతున్నా, గాలి బలంగా ఉన్నా ధైర్యంగా ఆ కుందేలి దగ్గరకు వెళ్ళింది. చిట్టి మెల్లగా, ప్రేమగా చెప్పింది, భయపడకు, నేను ఉన్నాను. ఆ మాటలు విన్న కుందేలికి కొంచెం ధైర్యం వచ్చింది. చిట్టి తన చిన్న స్వరంతో ఇతర జంతువులను పిలిచింది. రండి, సహాయం చేయండి. ఒక్కొక్కరిగా అందరూ బయటకు వచ్చారు. అందరూ కలిసి ఆ కుందేలిని ఒక సురక్షితమైన చోటికి తీసుకెళ్లారు. కొంతసేపటికి వర్షం ఆగిపోయింది. ఆకాశంలో ఇంద్రధనస్సు కనిపించింది. సూర్యుడు మళ్ళీ వెలిగాడ్. అడవిలోని జంతువులన్నీ చిట్టిని చూసి ఆనందంగా చెప్పాయి, చిట్టి, నువ్వు చిన్నదైనా నీ ధైర్యం చాలా పెద్దది. చిట్టి నవ్వింది. అప్పుడే చిట్టికి అర్థమైంది, నీతి, ధైర్యం అనేది పెద్దగా ఉండడంలో కాదు, మంచి మనసులో ఉంటుంది. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం.